శ్రీకృష్ణ పరమాత్ముడు పాలించిన ఆ దివ్యనగరి ద్వారక అసలు సముద్రంలో ఎందుకు కలిసిపోయింది? అది గాంధారి ఇచ్చిన శాపమా, లేక కాలం దాచిన ఒక పెద్ద రహస్యమా? కేవలం ఒకే ఒక రాత్రిలో ఆ స్వర్ణ నగరి ఎలా మాయమైపోయింది? కంసవధ తర్వాత మధురను విడిచిన కృష్ణుడు తన ప్రజల రక్షణ కోసం సముద్రుడిని భూమి ఇమ్మని కోరాడు. అప్పుడు సముద్రుడు ప్రసాదించిన 12 యోజనాల స్థలంలో విశ్వకర్మ ద్వారకను నిర్మించాడు. ఇది దేవతల భవనాల కంటే సుందరమైనది. బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలతో నిర్మితమై 900కు పైగా దివ్య భవనాలతో కలకలలాడేది. కానీ శ్రీకృష్ణుడి అవతారం సమాప్తి కాగానే అప్పటి వరకు అండగా ఉన్న సముద్రుడు ఒక రాత్రిలోనే ఆ ద్వారకా నగరాన్ని తమ గర్భంలో కలిపేసుకున్నాడు. ఆ అద్భుతమైన సామ్రాజ్యం సముద్రపు లోతుల్లోకి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఇది కేవలం పురాణ కథ మాత్రమే కాదు. 1988లో సముద్ర గర్భంలో చేసిన పరిశోధనల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు ఒక పురాతనమైన నగరం తాలూకు ఆనవాళ్లు లభించాయి. అక్కడ లభించిన రాతి గోడలు, వీధులు, దేవాలయాల నిర్మాణాలను చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. నేటికి పరిశోధకులు భగవాన్ శ్రీకృష్ణుడి ద్వారక సముద్ర గర్భంలో సజీవంగా ఉందని నమ్ముతున్నారు. ప్రకృతి ముందు ఎలాంటి శక్తివంతులైనా తల వంచాల్సిందే అని ద్వారక పతనం మనకు చెబుతోంది. మరి ద్వారక గురించి మీకు తెలిసిన ఆసక్తికరమైన విషయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ వీడియోస్ కోసం మన వినయ్ టీవీ ఛానల్ని ఫాలో అవ్వండి.